వెంకీ వెంకీ ఎగిరా బాబు లేగే. తెల్లవారు లేపేస్తావు ఏదో యుద్ధానికి వెళ్ళాలన్నట్లు. బాబు యుద్ధానికి కాదురా, జెండాలు కట్టాలి పదరా. అయినా ఇప్పుడేం జెండాలు తాత, ఎలక్షన్ లేట్ లేవు కదా. ఈ ఎలక్షన్ జెండాలు కాదురా, ఇండియా జెండాలు కట్టాలి పదా. రేపు కట్టుకుందాంలే తాత. అబ్బాబాబా ఏడు తాత తెల్లారి కొట్టేస్తున్నావు గేదెని బాదినట్టు. లేకపోతే ఏట్రా రేపు కట్టుకుంటావా, ఈరోజు స్వతంత్ర దినోత్సవం పెట్టుకొని. నువ్వు వెళ్ళొచ్చి తాత. మేరా భారత్ మహాన్ పత్తాత వెళ్దాం. అబ్బా ముసలోడు గట్టి కొట్టాడు. వెంకీ ఆగరా. ఏం తాత? తాత మన దేశ జెండాని గుండెల మీదే ఎందుకు పెట్టుకుంటారు? అది మన దేశం కోసం ఎంతో మంది ప్రాణాలు వదిలారు కదరా. అవసరమైతే నా గుండె కూడా నా దేశం కోసం ఇస్తానని ప్రతి పౌరుడు సిద్ధమని గుండెల మీద పెట్టుకుంటారు. సూపర్ తాత. ఈ ఎదవలు ఎక్కడ ఉన్నారో అసలు ఫోన్ చేద్దాం. రే మీరేంటారు ఎక్కడ ఉన్నారే? మీ గాంధీ తాతే ఇక్కడ తీసుకొచ్చాడు. అవునరా బాబు. ఓహో ఓకే రా. నేనే ఇంకా కాల్ చేసి పిలుద్దాం అనుకున్నాను రా, మీరే వచ్చారే. చెప్పాను కదరా మీ తాత సినిమాలో గోండాలు హీరో కొట్టించినట్టు లాక్కొచ్చాడు ఇక్కడికి. అవునరా బాబు వీపు వాసిపోయింది. సర్లే కానీ వెళ్దాం పదండ్రా. మళ్ళీ మా తాత వచ్చారు అనుకో ఈ మీద డప్పులో వేయించేస్తాడు. అవునరా మీ తాతకి జెండా వందనం అంటే అంత ఇష్టమా ఏంటి? మా తాతకి జెండా వందనం ఒకటే కాదురా, ఈ దేశం అన్నా ఈ దేశ చరిత్ర అన్నా చాలా ఇష్టం. సర్లే గాని పదండి వెళ్దాం. ఇప్పుడే మన జెండా ఆవిష్కరణకి వచ్చిన మాజీ సర్పంచ్ గారికి స్వాగతం. ఇదేడు తాత నన్ను కొట్టేస్తున్నావు. ఒర్రే మురళి కోపడకరా. మా తాతని ఎవడైనా మాజీ అంటే ఓజీలో కోపం వచ్చేది. అప్పుడు పక్కన ఎవడున్నా పగిలిపోద్ది. అలాగే మన రూలింగ్ సర్పంచ్ అయిన రంగారావు గారికి కూడా స్వాగతం. థ్యాంక్ యూ. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన దేశం కోసం ఎవరైనా వచ్చి మాట్లాడాలి. ఈడెవడరా బాబు రాత్రి బాగా బట్టి పట్టినట్టున్నాడే. నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళరా వెంకీ. నేనెందుకు తాత? వెళ్తావా తన్నాలా? ఇలాంటి అవకాశం మళ్ళీ రావురా. ఏడు తాత నువ్వు వెళ్తానులే. అందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు. జెండా పండుగ అంటే గుర్తొచ్చేది మా స్కూల్లో పాటలు పాడి జెండా ఎగరవేసి స్వీట్స్ పంచేవాళ్ళు. తర్వాత ఇంటికి వెళ్ళి కట్కం సినిమా చూసేవాళ్ళు. అంతే, ఆ రోజు సెలవు అలా గడిచిపోయేది. కలగొంది తాత స్పీచ్ తిరగదీసమా? దేశం కోసం గొప్పగా చెప్పరా అంటే పాటలు కట్కం అంటారా? ఇంటికి వెళ్ళాక చెప్తారా నీ పని నా కట్కంతో? రాని పని చేయనంటే చేయిస్తారు, వచ్చినట్లు చేస్తే కొడతాను అంటారు. ఏటా ఇప్పుడు మన సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. తాత నిన్ను కాదు సర్పంచ్ అన్నారు, నువ్వు మాజీ కదా. ఒరే తప్పేలా అవసరమా? అనవసరంగా తినేసాం మా తాత చేతుల కాజా. అందరికీ నమస్కారం. ముందుగా స్వాతంత్రం మా వల్లే వచ్చింది అని చెప్తారు. అంటే మా పూర్వీకులు స్వతంత్ర యోధులు. కూర్చో. మీరు మాట్లాడండి సర్పంచ్ గారే. అలాగే మన గ్రామ డెవలప్మెంట్ కోసం చాలా పనులు చేస్తున్నాను. నేను కూడా ఒక యోధున్నే. మా పూర్వీకులు దేశం కోసం ప్రాణాలు ఇస్తే నేను మీ కోసం ఇస్తున్నా ప్రాణాలు. ఇప్పుడే ఇచ్చారా బాబు? ఏట్లేదు సర్పంచ్ గారు, నాకు ఈ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరా బాబు అంటున్నా. మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటా. నువ్వే మా సమస్య అంతాను. సరే మీ అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మన మాజీ సర్పంచ్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడారు ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి. కానీ స్వాతంత్ర సమయంలో ఎంతో మంది వారి ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చిన త్యాగాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. వారిని స్మరించుకోవడానికే చేస్తున్నాం మనం ఈ రోజున ఈ పతాక ఆవిష్కారం. జై హింద్. చాలా బాగా చెప్పారు మాజీ సర్పంచ్ గారు. క్లాప్స్ పడతారు. ఇప్పుడు యుద్ధంలో తన కొడుకును కోల్పోయిన అశోక్ గారు మాట్లాడతారు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆఫీసర్ గారు తప్పుగా చెప్పారు, నా కొడుకు ప్రాణాలు కోల్పోయాడని. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించాడని నేనంటాను. నాకు ఇంకొక కొడుకు ఉంటే కనుక
వాడిని కూడా దేశం కోసం ఆర్మీలోకి పంపేవాడిని. నిజంగా ఈ భారతదేశంలో పుట్టడం అదృష్టం అని అంటారు కొందరు, కానీ ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం అసలైన అదృష్టం అంటాను నేను. ఈ నేలపై పుట్టి ఈ మట్టి వాసన పీల్చి మువ్వెన్నెల జెండా నీడలో బ్రతకడం, ఆ జెండా కోసం చనిపోవడం జీవితానికి నిజమైన సార్థకత. దేశం అంటే ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి. జై హింద్. ఇప్పుడు సర్పంచ్ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రంగారావు, ఆ జెండా ఆవిష్కరణ మనకి పదవుల వల్ల వచ్చింది. ఇలాంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల త్యాగాలకు కానుకగా వాళ్ళని ఆవిష్కరించమన్నావా? ఏమంటావు? నిజమే మాజీ సర్పంచ్, మనం పదవిలో ఉన్నప్పుడే జెండాని ఎగరేస్తాం, కానీ సైనికులు ప్రాణాలు ఉన్నంత వరకు జెండాను మోస్తూనే ఉంటారు. రూల్గా చెప్పాలంటే ఆయన ఎగరేయడమే కరెక్ట్. ఇదిరా నిజమైన సెల్యూట్. స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళకి, శత్రు దేశాల నుండి దేశ ప్రజలను సంరక్షిస్తూ రక్షిస్తూ ఎండలో మండిపోతూ మంచులో కరిగిపోతూ దేశ ప్రజలకు మేము ఉన్నాం అనే భరోసా ఇస్తున్న భారతదేశ సైనికులకు ఇదే మా సెల్యూట్. జై హింద్. ఇట్లు మీ ఫీల్ మై మోజీ టీమ్. ఏటైందిరా పాడైపోయిన కుక్కర విజయలాగా అలా నవ్వుతున్నా? మన వీడియోసా తాత? పెద్ద కామెడీ. ఒరే, మన వీడియోలకు మనం నవ్వడం ఏంట్రా? జనాలు నవ్వాలి. అవును తాతోయ్, మీరు నాలాగా నవ్వాలంటే మా వీడియోస్ మీ దాకా రావాలి కదా. మరి అందుకు ఏం చేయాలో చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసుగా ఛానల్ పేరు ఫీల్ మై మోజీ. పిల్లలు కొద్దిగా ఆశీర్వదించండి.